వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అరుణ శేఖర్ గారు. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. అరుణ గారు, మనం గతంలో కొన్ని వీడియోలు చేశాము. ఇంట్లో ఉన్న మన చెత్తతో, వేస్ట్తో మనం కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది మీరు చూపించారు. దానికి మనకి కింద కామెంట్ రూపంలో చాలామంది వారి వారి డౌట్స్ని రేస్ చేశారు. ఏంటంటే, అలా చెత్తని మనము కంపోస్ట్ని తయారు చేసుకునేటప్పుడు అడుగున పేపర్ వేసుకోవచ్చా అని, తర్వాత మేకింగ్కి సంబంధించి దాన్ని ఎలా తయారు చేసుకోవాలని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో వాటికి మనం ఈరోజు కొంచెం అడ్రస్ చేద్దామండి. కింద పేపర్ అంటే ప్రింట్ మటీరియల్ ఉన్న పేపరు వేసుకోకూడదు. ఎందుకంటే ప్రింట్ మటీరియల్ అనేది లెడ్, ఇట్స్ ఏ కెమికల్ అనమాట, అది హార్మ్ఫుల్. సో అందుకని వేసుకునేట్టుంటే ఓన్లీ అట్ట ముక్కలు లాంటివి వేసుకోవచ్చు. పేపర్ ముక్కలు వద్దు అని సజెస్ట్ చేస్తాను. ఎండిన ఆకులు బెస్ట్ అండి. ఓకే, ఒకవేళ ఎండిన ఆకులు లేకపోతే కనుక కోకోనట్ నారు, ఇది కొబ్బరి పీచు ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. తర్వాత ఇంకొంతమంది స్మెల్ వస్తుందని, లేకుంటే చిన్న చిన్న పురుగులు లాంటివి రెడ్గా వైట్ అట్లా వస్తున్నాయని కూడా చెప్తా ఉన్నారు. దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా? అవునండి, బికాజ్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను కొలతలు పాటించాలి అని చెప్పాను అనమాట. కొలతలు చాలా ఇంపార్టెంట్. మనకి ఫుడ్ వేస్ట్, వంటింట్లో వచ్చే చెత్తలో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనము దానికి సమానంగా కార్బన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనకి ఎండిన ఆకులు, కొబ్బరి పీచు పొడి, రంపం పొడి, ఇది చాలా కార్బన్ రిచ్ ఉంటుందన్నమాట. ఇది బ్యాలెన్స్ చేసుకుంటే మనకి మ్యాగెట్స్ అనేవి రావన్నమాట. ఆ మ్యాగెట్స్ వచ్చి బియ్యంలో వచ్చే తెల్ల పురుగుల్లాగా, నల్లగా, పెద్ద పెద్దగా అలా కూడా వస్తుందన్నమాట. ఎప్పుడైతే మాయిశ్చర్ కంటెంట్ ముద్దగా ఎరువు ఉంటే అప్పుడు పురుగులు సహజంగా వచ్చేస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే, గాలి తగలాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, కాంపోస్టింగ్, తడి చెత్త ఎరువుగా మారే ప్రొసీజర్ అనేది ఏరోబిక్ ప్రాసెస్ అంటాము. ఏరోబిక్ అంటే గాలి తగులుతూ ఉండాలి. సో గాలి తక్కువగా తగిలినా మాయిశ్చర్ అనేది లోపలే ట్రాప్ అయిపోతుంది. సో ఆ తేమ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. అందుకనే ఆ బిన్స్కి కన్నాలు పెట్టుకోవడము చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. సెకండ్, బ్యాలెన్సింగ్, కొలతలు పాటించడము. తడి చెత్త ఎంత వస్తే ఒక బౌల్ తీసుకుంటారు, ఆ బౌల్ నిండుగా తడి చెత్త వస్తే సమానంగా కొబ్బరి పీచు వేసుకోవాలి. కొబ్బరి పీచు పొడి లేకపోతే రంపం పొడి, అది లేకపోతే ఎండిన ఆకుల్ని బాగా నలిపి పొడిగా చేసి 2 డబ్బాలు వేసుకోవాలి అని చెప్పానమాట. కేజీ తడి చెత్తకి 150 గ్రాముల కింద, తూకం కింద చూసుకుంటే కనుక 150 గ్రాముల కింద కొబ్బరి పీచు పొడి కానీ ఎండిన ఆకులు కానీ ఇవ్వాలి. సో ఏదో ఒక పద్ధతిని ఫాలో చేసుకోవచ్చు. మీరు తూకమన్నా చూసి పాటించండి, లేకపోతే కొలతలైనా పాటించండి. ప్లస్ గాలి తగలాలి, ఎండ తగలాలని లేదు. మరి చాలామంది మేడం ఎండ కూడా తగలాలా అని అడుగుతారు. ఎండ తగిలే అవసరం లేదు, గాలి మాత్రం ఇంపార్టెంట్ అనమాట. ఈ చెత్తలో మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఏ ఐటమ్స్ వేయొచ్చండి? అన్నీ వేసుకోవచ్చండి. అంటే మనకి పళ్ళ తొక్కులు, కూరగాయల తొక్కులు, అలాగే ఎగ్ షెల్స్, కోడిగుడ్ల పెంకులు, ఉల్లిపాయల తొక్కులు, మిగిలిపోయిన అన్నం మెతుకులు, కూర, సాంబార్ లాంటివి వేసుకున్నప్పుడు వాటర్ కంటెంట్, నీళ్ళ అంశం తీసేసి వేసుకోవచ్చండి. ఓకే, లిక్విడ్ కాకుండా. అలాగే దేవుడికి పెట్టే పువ్వులు, చాలామంది అరే తిని మిగిలిన ఎంగిల్ మెతుకులతో దేవుడి పూలు వేయలేం మేడం అంటారు. అలా సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళు విడిగా దానికోసం ఒక డబ్బా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళ బోన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మనం వేసుకోవచ్చు. అవునండి, నాన్ వెజ్ బోన్స్ అనేది మనకి డీకంపోజ్ అవ్వడానికి, భూమిలో కలిసిపోవడానికి 90 రోజులు పడుతుందన్నమాట. ఈవెన్ మాంసం కూడా అవి వేసుకోవచ్చు. అవి తొందరగా ఎరువు అవ్వడానికి మనకి బయో ఇనాక్యులం అని ఒక కల్చర్స్ వాడతామన్నమాట, బయో యాక్సలరేటర్స్ అంటాం. సో ఈ బయో యాక్సలరేటర్స్ వాడడం వల్ల మనకి ఎరువు తొందరగా అవ్వడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. 90 రోజుల్లో అయ్యేది 40 రోజుల్లో అవుతాయి, 40 రోజుల్లో కుళ్ళిపోయేవి 20 రోజుల్లోనే కుళ్ళిపోతాయి. సో మనకి జెస్టేషన్ పీరియడ్ అనేది తగ్గుతుంది. ఏ మొక్కకైనా వాడచ్చండి ఇవి, ఈ ఎరువు రెడీ? ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పౌష్టికాంశాలు మనం తింటున్న ప్రతి ఒక్క కూరగాయలు, పండులో పౌష్టికాంశాలు ఉంటాయన్నమాట. అవన్నీ కూడా సహజంగా భూమికి వెళ్ళాల్సిందే, న్యాయం అండి. భూమి నుంచి ఏది వస్తుందో అది భూమికే వెళ్ళాలి, న్యాయం.
మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్ పద్ధతులు, డిస్పోజబుల్స్ అని, తడి చెత్తని ప్లాస్టిక్‌లో కలిపి అన్నీ మిక్స్ చేసి వేసేయడం వల్ల మనం పర్యావరణానికి హాని చేస్తున్నాము. అలాగే ఇది ఇంకొక రకంగా మన ఆరోగ్యమే దెబ్బతీస్తుంది. తర్వాత సీజనల్ వైజ్‌గా మనము ఈ కంపోస్ట్‌ని ఎలా తయారు చేసుకోవాలండి? అంటే ఒక సీజన్‌కి ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది. ఈ సీజన్‌లో ఏమన్నా మార్పులు, చేర్పులు చేయాలా? లేకుంటే వింటర్, లేకపోతే రైనీ సీజన్ ఇలా సీజన్ వైజ్‌గా మనం ఏమన్నా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? అవునండి. ఉంటుంది. ఆ! ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో న్యాచురల్‌గా మనకి ఉష్ణోగ్రత బయట ఎక్కువుంది. సో, ఇంకో 15 రోజులైతే 40, 42 డిగ్రీస్‌కెళ్ళిపోతుందనమాట. సో, బయట ఎండ ఉన్నప్పుడు మనకిక్కడ తొందరగా కుళ్ళిపోతుందనమాట. లోపల కూడా మనకి ఉష్ణోగ్రత 40-50% కొన్నిసార్లు 60%కి పెరుగుతుంది. బయట ఉష్ణోగ్రత, లోపల ఉష్ణోగ్రత కలిసినప్పుడు డబుల్ డీకంపోజిషన్ టైము చాలా తగ్గుతుందనమాట. ఫాస్ట్‌గా ఎండాకాలంలో మనకి ఎరువు తొందరగా అయిపోతుంది. అదే మనకి వర్షాకాలం అని వచ్చేటప్పటికి టెంపరేచర్ స్లోగా తగ్గుతుంది బయట. హ్మ్. అవునా? హ్మ్. సో, అప్పుడేమవుతుందనమాట ఇక్కడ కంపోస్ట్ టైం పెరుగుతుంది. ప్రొసీజర్ స్లో అయిపోతుందనమాట. సో, అలాంటప్పుడు మనము దానికి బయో యాక్సలరేటర్స్ అని, బయో ఇనాక్యులమ్స్, బయో కల్చర్స్ అని కూడా దొరుకుతుంది మార్కెట్‌లో. అవి మనం ఒక చిటికెడు వాడుకోవచ్చు. అలా చాలామంది నేను బయటది వాడను, ఇంట్లోనే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ పెరుగుని ఒక 5 రోజులు బయట పెట్టి, ఆ పెరుగులోనే కొంచెం బియ్యం కడిగిన నీళ్లు కూడా వేసి కలిపి పెట్టేసి, వారానికొక్కసారి ఒక కప్పు అది ఆ కంపోస్ట్ బిన్‌లో యాడ్ చేసుకోవడం వల్ల ఎరువు తొందరగా అవుతుంది. తర్వాత ఇంట్లో ఎవ్రీడే మనం కట్ చేసే వెజిటబుల్స్ విత్ మనము అన్నం కడిగిన నీళ్లు దీంతో కూడా ఎరువు తయారు చేసుకోవచ్చన్నారు మీరు గతంలో. అది ఎలా అండి? దాని మేకింగ్ ఎలా చేసుకోవాలి? అవును. అంటే బియ్యం కడిగిన బియ్యం కడిగిన నీళ్లు నీళ్లు. గూడా అది చాలా ప్రోటీన్స్ ఉంటాయి గదా! అదే ఇప్పుడు చెప్పాను గదా! పెరుగులో వేసి, పెరుగులో వేయాలా? పెరుగుని బియ్యం కడిగిన నీళ్లు సమానంగా బయట పెట్టేసి 5 రోజులు బయట పెట్టాక అది బాగా ఫర్మెంట్ అవుతుంది. అందులో వచ్చే కల్చర్ లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్ అంటాం. కర్డ్‌లో వచ్చిన బ్యాక్టీరియాస్. అవి మరి బియ్యం కడిగిన నీళ్లలో ఉన్న బ్యాక్టీరియాస్ 2 మనకి ఎరువు తొందరగా అవ్వడానికి సహాయం చేస్తుందనమాట. ఓకే. సో, అలాగే మనకి రకరకాల పౌష్టికాంశాలు కూడా అందిస్తాయన్నమాట ఎరువులోకి. ఓకే. దీన్ని మనం ఎలా సప్లై చేయాలి మొక్కలకి? అంటే దీన్ని మనము సెపరేట్‌గా కూడా చేయాలంటే చాలామంది అన్నం మెతుకులు కంపోస్ట్‌లో బిన్‌లో వేయడానికి ఇష్టపడరు. ఆ! అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చంటే, ఆ అన్నం మిగిలిపోయిన అన్నాన్ని ఒక డబ్బాలో వేసేసి, నీళ్లు వేసి ఒక 2, 3 రోజులు బయట పెట్టేయాలి. ఆ! ఓకే. ఆ అన్నంలో ఉన్న మినరల్స్ గానీ, పౌష్టికాంశాలు ఆ నీళ్ళకొచ్చేస్తాయి. ఆ తర్వాత ఆ నీళ్ళని వంపేసి, మళ్ళీ అందులో కొంచెం మామూలుగా నీళ్లు కలిపి మొక్కలకి వారానికొకసారి అందించడం వల్ల మొక్కలకి రకరకాల పౌష్టికాంశాలు అందుతాయి. ఓకే. మిగిలిన తర్వాత అన్నము ఏదైతే ఉందో దాన్ని పిండి మరి ఎరువులోకి వేసేయొచ్చు. తర్వాత అరటికాయ తొక్కలతో కూడా చేయొచ్చంటున్నారు. దాన్ని ఎలా అవును. చేసుకోవాలండి? అవును. అరటికాయ తొక్కేంటంటే మొక్కలకి మనకి సోడియం అండ్ పొటాషియం అందిస్తుందండి. అలాగే అయన్ను, కొన్ని అవసరమైన పౌష్టికాంశాలు ఈ అరటిపళ్ళ తొక్కలో చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇప్పుడు ఫ్లవర్ ఏదైతే చెట్లు పువ్వులు ఇచ్చే చెట్లు గానీ, కూరగాయలు, టొమాటోస్ ఇలాంటి మొక్కలకి మనము అరటిపళ్ళు తొక్కుని ఒక 5 రోజులు నీళ్ళలో పెట్టేయాలి. కొంచెం నీళ్ళల్లో మీరు రోజు ఒక అరటిపళ్ళు తింటారు కదా! ఫ్యామిలీలో ఒక 4, 5 వస్తాయి. దాన్ని ఒక బిన్‌లో వేసేసి, చిన్న బకెట్‌లో గానీ, ఒక బౌల్‌లో గానీ వేసేసి, నీళ్లు వేసి పెట్టేయాలి. హ్మ్. 5 రోజులు క్లోజ్ అయ్యాక చేసేయాలా? క్లోజ్ ఏమొద్దండి. ఓపెన్‌గా నార్మల్‌గా పెట్టేయొచ్చు. పెట్టుకోవచ్చు. ఆ! మామూలుగా పెట్టేయాలి. ఒక 5 రోజులు అయిన తర్వాత పీల్స్ ఏదైతే ఉందో దాన్ని పిండి ఎరువులోకి వేసేసి, ఆ నీళ్ళల్లో ఇంకొంచెం డైల్యూట్ చేసేసి, ఈ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ ఇప్పుడు మల్లె చెట్టు. సో, ఇది ఇచ్చామనుకోండి బాగా ఈల్డ్ పెరుగుతుంది. అండ్ ఈవెన్ సైజ్ కూడా పెరుగుతుందనమాట. ఫ్లవర్స్‌ది గానీ, ఫ్రూట్స్ గానీ మంచి పౌష్టికాంశాలు అందుతాయి కాబట్టి వాటి సైజు పెరుగుతుంది, ఈల్డ్ పెరుగుతుంది, సోడియం, పొటాషియం అందుతుంది. మొక్కలకి కూడా మనుషుల్లాగే మన వాటర్ బ్యాలెన్సింగ్ చేయడానికి పొటాషియం చాలా ఇంపార్టెంట్ మొక్కలకి. హుహు. సో, ఆ బ్యాలెన్సింగ్ ఉంటే అవి ఎంత కావాలో అంత నీళ్లు తీసుకోవడము. సో, ఈవెన్ జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ ప్లాంట్స్‌కి కూడా ఒక సిస్టమ్ ఉందన్నమాట. ఓకే. సో, దట్ విల్ హెల్ప్ ఇన్ దట్. తర్వాత అరుణ్ గారు ఇప్పుడు ఎరువుని మనం తయారు చేస్తూ ఉంటాం గదా! అది రెడీ అయిపోయిందని మనం ఎలా తెలుసుకోగలుగుతాము?
ఆ! సో, సపోజ్ నేను ఎరువు చేసుకోవడానికి 2 బిన్స్ కావాలి అని చెప్పాను కదా! అవునండి. ఆ 2 బిన్స్‌లో మనము ఫస్ట్ డబ్బాని లేయరింగ్ మెథడ్ ఫాలో చేసుకుంటాము అని చెప్పాననమాట. అంటే తడి చెత్త, మరి ఎండిన ఆకుల పొడి, కొబ్బరి పీచు సమానంగా లేయరింగ్‌గా చేసుకుంటూ ఉంటాం. సో, ఈ డబ్బా నిండాక మనము సెకండ్ బిన్‌లో కూడా సేమ్ పద్ధతిలో చేసుకుంటామనమాట. అవును. సో, మనకి రెండో డబ్బా సపోజ్ నిండడానికి ఒక 30 రోజులు పట్టిందనుకోండి. 30, 35 రోజులు. ఆ లోపల మనం ఇక్కడ ఫస్ట్ డబ్బాని మూత తీసి చూడొచ్చనమాట. ఒక 4 రోజులకొకసారి, 5 రోజులకొకసారి తీసినప్పుడు లోపల మనకి చెమట పట్టుంటుందనమాట. సో, మీరు చెయ్యి పెట్టి చూస్తే ఉష్ణోగ్రత బాగా వేడి తగులుతుంది చేతికి. సో, ఇదేంటంటే మీ చెత్త ఎరువుగా మారుతుందనమాట. ఈవెన్ వాసన కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది. సో, ఒక్కసారి మనకి ఎరువు తయారైపోయింది అంటే గనక మూత తీసినప్పుడు చెమట ఉండదు. మళ్ళీ చెయ్యి పెట్టి చూస్తే మనకి చల్లగా ఉంటుందనమాట. నార్మల్ టెంపరేచర్ వచ్చేసి రూమ్ టెంపరేచర్‌కి వచ్చేసి ఉంటుంది. వాసన మంచి వర్షం పడిన వాసన ఉంటుంది. అలాగే మనకి నల్లగా తయారైపోతుందనమాట. ఆహా! కలర్ వచ్చి బ్లాక్ అయిపోయి ఉంటుంది. అది మనకి ఎరువు అర్థం రెడీ ఏంటంటే అయిపోయింది. ఎరువు తయారైపోయిందని అర్థం అనమాట. సో, వారంలో ఎన్ని రోజులు మనం మొక్కలకి ఇవ్వాలి ఈ ఎరువుని? నెలకు ఒకసారి ఇవ్వడం మంచిదండి. 3-4 వారాలకు ఒక్కసారి ఎరువుని మొక్కలకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాటర్ కంటెంట్ ఎక్కువ కానీ, తక్కువ కానీ పోసుకోవటం అట్లా ఏమన్నా ఉంటుందా? నార్మల్‌గా మనం ఎలా నార్మల్ ఇస్తామో వాటరింగ్ అండి. బట్ ఎరువు నుంచి ఏంటంటే మనకి ఉపయోగాలు ఏంటంటే మొక్కలకి మంచి రెసిస్టెన్స్ వస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనం ఇప్పుడు మనుషులు కూడా మంచి ఫుడ్ తింటే మనకి ఇమ్యూనిటీ ఎలా హెల్తీగా ఉంటుంది? ఉంటామో. హెల్తీ మనుషులకి ఎలా రెసిస్టెన్స్ ఉంటుందో అలాగే మొక్కలకి కూడా మంచి రెసిస్టెన్స్ పెరుగుతుందనమాట. అలాగే ఎండాకాలంలో నేను ఈ కొబ్బరి పీచు వాడాలి అని చెప్పాను. ఆ! కొబ్బరి పీచు ఏంటంటే న్యాచురల్‌గా అది బ్యాక్టీరియల్ రెసిస్టెంట్ అండ్ ఫంగల్ రెసిస్టెంట్. మొక్కలకి రూట్స్‌కి ఫంగస్ పట్టడము అలా అన్నీ అవ్వదనమాట. ప్లస్ ఆ నీళ్ళేంటంటే మనం మొక్కలకి నీళ్లు వేశాక ఎండాకాలంలో పొద్దున వేస్తే సాయంత్రానికి మొక్కలు ఎండిపోతాయి. వాడిపోయినట్లు అయిపోతాయి. బట్ ఈ ఎరువు వల్ల ఏంటంటే తేమ పట్టుకుంటుందనమాట. తేమ పట్టుకోవడం వల్ల మనకి ఆహ్, చెట్లు తక్కువ నీళ్ళలో ఎక్కువ కాలం మంచిగా ఫ్రెష్‌గా ఉంటాయి. హ్యాపీగా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. సో, వాటర్ కన్జంప్షన్ తగ్గుతుంది మొక్కలకి. హుహు. అలానే వర్షాకాలం వచ్చేసరికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్షాకాలంలో జాగ్రత్తలంటే స్పెసిఫిక్‌గా మనకి సేమ్ ఎరువు అవ్వడము స్లో అవుతుంది కాబట్టి, అలాంటప్పుడు కొంచెం మాయిశ్చర్ కంటెంట్ బయట కూడా హ్యూమిడిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, కొంచెం మనం ఇక్కడ బిన్‌లో ముద్దగా అవ్వకుండా చూసుకోవాల్సొస్తుంది. ఈ బయో కల్చర్స్ వాడడము, ఎరువు తొందరగా అవ్వడాని కోసము, తర్వాత ఈ కొబ్బరి పీచు బ్యాలెన్సింగ్ చేసుకోవడము ఇంపార్టెంట్. చేసుకోవాలి. అంతే. అంతే. మరి ఎక్కువగా ఏమీ లేదు. కొత్తలో కొంచెం హికప్స్ ఉంటాయండి బిగినర్స్‌కి. బట్ అలా అని ఇది అంత బ్రహ్మ విద్య కాదండి. మెయిన్ స్మెల్ వచ్చేస్తుంది. వస్తుందేమో అని చాలా మంది డౌట్ రేస్ లేదండి. చేస్తున్నారండి. అదే ఎప్పుడు కార్బన్, నైట్రోజన్ బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడే స్మెల్ వస్తుంది. సో, స్మెల్ వచ్చిందంటే మనం ఈ రెండే అనుకోవాలి. అంతే. వెంటనే మనం ఏం చేయాలంటే గాలి తగిలేటట్టు బిన్నని పెట్టాలి. మూత తీసేసి గాలి ఆడేటట్టు పెట్టాలి. ప్లస్ కొబ్బరి పీచు పొడి గానీ, నేను చెప్పిన బయో కల్చర్స్, మార్కెట్‌లో శానిటైజర్స్ అని కూడా దొరుకుతుంది. శానిట్రీట్ అని హెర్బల్ పౌడర్స్ దొరుకుతున్నాయి. అవి వేసుకోవచ్చు స్మెల్ ఆపడానికి. అలా వద్దనుకున్న వాళ్ళు లైక్ పెప్పర్‌మింట్ ఆయిల్ గానీ, ఎనీ ఫ్రేగ్రెంట్ ఆయిల్‌ని కొంచెం అలా స్ప్రే స్ప్రే చేసుకుంటే చేసుకోవడము. అలాగే దోమలు రాకుండా కొంచెం వర్షాకాలంలో ఏమవుతుంది ఆ! చిన్న చిన్న ఫ్లైస్ కూడా వస్తాయి. అది కొంతమందికి నచ్చదు అది రావడం. సో, అలా అనుకున్న వాళ్ళు ఈ కర్పూరంని నీళ్ళలో పెట్టి స్ప్రే చేయడము కంపోస్ట్ బిన్ చుట్టూన. లేకపోతే పెప్పర్‌మింట్ ఆయిల్, లావెండర్ ఆయిల్ ఇలా లాట్ ఆఫ్ అరోమాటిక్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి. అది వాటర్‌లో కలిపి స్ప్రే చేసుకుంటే కూడా దోమలు రావన్నమాట. ఏదేమైనా మన ఇంట్లో ఉన్న వేస్ట్‌తోనే మనం రకరకాలుగా ఈ ఎరువుని తయారు చేసుకోవచ్చు. అలానే మనం మొక్కలకి వేసుకుంటే అవి హెల్తీగా కూడా ఉంటాయి. అవునండి. అవును. మొక్కలే కాదు మనుషులు కూడా హెల్తీ అవుతాం. ఎగ్జాక్ట్‌లీ. అది కాకుండా పర్యావరణం కూడా బాగుపడుతుంది. మన పర్యావరణాన్ని మనం కాపాడుకుంటామనమాట. అలాగే మనం ఇప్పుడు స్వచ్ఛ భారత్‌లో కూడా ప్రతి ఒక్కరు ఒక్క అడుగు ముందుకు వేసినట్టు ఉంటుంది. మన ప్లస్ వంతు ప్రయత్నం మనం చేసిన వాళ్ళం అవుతాం. అవునండి. మ్యామ్ ఇప్పుడు మనము ఈ ఎరువులు తయారు చేసుకోవడంలో కౌ డంగ్ అంటే ఆవు పేడను కూడా వాడుకోవచ్చా? ఆవు పేడ లేకంటే గేదెది డంగు వాడొచ్చు. వాడుకోవచ్చండి. కౌడంగ్ వాడుకోవచ్చు. కౌడంగు పచ్చిది ఫ్రెష్ వేసుకుంటే గనుక అది నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది. దానికి మళ్ళీ ఎండినాకులు, ఏదైనా కానుగాకులు, వేప అలా కూడా కలపడం వల్ల ఎరువుకి మంచి ఇట్లా ఎన్రిచ్ ద మెన్యూర్ అనమాట. సో, అలా వద్దనుకుంటే డ్రై చేసి కూడా కౌడంగ్‌ని సెపరేట్‌గా డ్రై చేసేసి కూడా ఎరువులో కలుపుకొని
మొక్కలకి వేసుకోవచ్చు. ఓన్లీ కౌడంగినే యూస్ చేసి కూడా మనం ఎరువును తయారు చేసుకోవచ్చు అంటారా? ఓన్లీ కౌడంగ్ని మనము ఎండినాకులు ఇప్పుడు చెప్పాను కదా ఓహో, మీ మళ్ళీ backyard ఇవన్నీ లో. మిక్స్ చేయాల్సిందే. అంటే కొంచెం ఇట్ విల్ ఎన్రిచ్. కౌడంగ్ యాజ్ ఇట్ ఈజ్ కామధేను అండి. అంటే ఆవు గంజలం కావచ్చు, ఆవు ఆవు మూత్రం. పేడ గోమూత్రము, గో పేడ, తర్వాత కౌ మిల్క్, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ లైక్ ఒక సంజీవిని లాగండి మనుషులకి. అవును. ఈవెన్ చాలా రకాల క్యాన్సర్స్ కూడా ఇప్పుడు ఓన్లీ కొన్ని చదివాను ఆర్టికల్స్ నేను, గోమూత్రము ఒక 3 టైమ్స్ ఇవ్వడము, ఉమ్. పాలు ఇవ్వడము, అలా కూడా ఇట్ ఈస్ వెరీ క్యూరింగ్ అనమాట. అలాంటిది డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ప్లాంట్స్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.